బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దాంతో ఏపీలో రానున్న 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉండడంతో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక 3 రోజుల నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా సోమశిల, కండలేరు జలాశయాలు నిండు కుండల్లా మారిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దాంతో ఏపీలో రానున్న 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ నెల్లూరు నుంచి అందిస్తారు. నరేష్, చెప్పండి, నెల్లూరులో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఏదైతే కండలేరు, సోమశిల జలాశయాలు అవి నిండుకుండలా మారినట్టుగా కూడా అప్డేట్స్ ఉన్నాయి. సో వాటి పరిస్థితి ఏంటి? రైట్, మొత్తానికి చూసుకుంటే బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా అంతటా కూడా 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ఏదైతే జలమయం అవుతున్నాయో ఆ ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేశారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం ఉంది. రానున్నటువంటి మరో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో నెల్లూరు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే జల్లెడ పడుతున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మధ్యాహ్నానికి నైరుతి తమిళనాడు, అదేవిధంగా దక్షిణ కోస్తాకు సంబంధించినటువంటి ప్రాంతంలో వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉండడంతో ఇది మరింత తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశాల్లో నెల్లూరు సంబంధించినటువంటి ప్రాంతంలోనే తీరం దాటేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే ఐఎండీకి సంబంధించినటువంటి సూచనల మేరకు ఎప్పటికెప్పుడు కూడా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. నిన్న ఏదైతే రాత్రి నుంచి కూడా అనేక ప్రాంతాల్లో ఇటు దుత్తలూరు, ఉదయగిరి, వింజమూరు, గూడూరు, సూలూరుపేట, అనంతసాగరం, సోమశీల, అదేవిధంగా కావలి, ఏదైతే కొడవలూరు అనేక ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. సగటున 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో ఒకవైపు అధికారులంతా కూడా ఎప్పటికెప్పుడు కూడా అప్రమత్తం అవుతా ఉన్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పాఠశాలకు సెలవులు ప్రకటించారు. 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో అధికారులు ఎక్కడికెక్కడ కూడా ప్రస్తుతం చర్యలు అయితే చేపడతా ఉన్నారు. మనతో పాటు నెల్లూరుకు సంబంధించినటువంటి ఆర్డీఓ అనుష గారు ఉన్నారు. ఏదైతే ఇప్పటికే గతంలో మనం చూస్తే వర్ష ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేక మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో అలాంటి ఇబ్బందులు మళ్ళీ పునరావృతం కాకుండా ఎక్కడికెక్కడ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అవుతుంది. మేడం, చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఇది అల్పపీడనం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారేటువంటి అవకాశం అంటున్నారు. ఎలా ఉంది అప్డేట్, ఎలా ఉంది, అసలు మీ దగ్గర ఏ విధంగా ముందస్తు చర్యలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయండి? కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఆల్రెడీ అధికారులందరూ కూడా కేవలం రెవెన్యూ సంబంధించిన అధికారులే కాకుండా ఎంపీడీఓ నుంచి, సచివాలయ స్టాఫ్ నుంచి, అందరూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రజలకి. ఎటువంటి అంటే ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లోకల్గా మన సచివాలయంలో గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నారు. అండ్ మేము మీకు తెలిసి ఇవాళ నుంచి అల్పపీడనం అనేది మీకు వినిపిస్తుందేమో, మేము గత వారం నుంచి కూడా ఇదే పనిలో ఉన్నాము. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడి నుంచి ప్రజల్ని వేరే దగ్గరికి, అంటే సైక్లోన్ షెల్టర్ కావచ్చు, దగ్గరలో ఉన్న స్కూల్ కావచ్చు, ఎందుకంటే పూర్వంగా మనం అక్టోబర్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. ఇంకా ఈ టైంకి అయితే లాస్ట్ టైం ఫ్లడ్స్ కూడా టైప్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఇనండేషన్ అయితే జరిగింది. ఆ టైంలో సైక్లోన్ షెల్టర్స్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా వాళ్ళ యొక్క సహకారాల ద్వారా మనకి ఫుడ్ కానీ షెల్టర్ కానీ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ నైట్ అయితే మేము ప్రతి ఇరిగేషన్ వాళ్ళ డిపార్ట్మెంట్స్, డిఈల్ని, ఏఈలతో సంబంధించి ఎక్కడైతే మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయో, ఎక్కడైతే రైల్వే ట్రాక్స్, హైవేస్ ఎక్కడైతే జలమయం అయ్యే స్థితి ఉందో అవన్నీ కూడా ఐడెంటిఫై ముందుగానే చేసి పెట్టుకున్నాం. అలాంటి స్థితిలో ఎక్కడ తరలించాలి ప్రజల్ని, వాళ్ళని ఎక్కడ సురక్షితంగా తరలించాలనేది కూడా మేము ప్రణాళిక అనేది సిద్ధం చేసాం. అలానే ఇప్పుడు మనకి మార్నింగే ఇలా మన మినిస్టర్ గారి ప్రోగ్రాం రాకముందే తెలుగంగ ప్రాజెక్ట్ వాళ్ళు కండలేరు జలాశయం నుంచి ఏదైతే నీరు అనేది వస్తుందో దానివల్ల ప్రభావితం అయితే పొదలకూరులో వామింటపర్తి విలేజెస్ కానీ, అంకుపల్లి విలేజెస్ కానీ ఇలాంటి సమాచారాన్ని ముందుగానే తగిన తహసీల్దార్స్తో సహా, ఎంపీడీఓస్తో సహా ప్రజలకన్నీ వెంటనే వెళ్ళి, నిన్న కూడా నేను ఆకాశవాణిలో అండ్ దూరదర్శన్ వాళ్ళకి నేను వాయిస్ మెసేజెస్ పంపించాను.
పంపించడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే అప్రమత్తంగా ఎక్కువ ప్రజలు ఉంటారని, మెయిన్గా మన మత్స్యకార సోదరులు ఇంకా తీర ప్రాంతాలకి నెక్స్ట్ 2-3 డేస్ మాత్రం వాళ్ళు విరమించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా బలోపేతం అవుతుంది, చాలా చాలా స్ట్రాంగ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది సైక్లోన్. సో వాళ్ళ యొక్క సేఫ్టీ పరంగా కూడా, అండ్ అలానే తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా, అలానే పెన్నా రివర్కి ఆనుకుని ఉన్న మన భగత్ సింగ్ కాలనీ నుంచి చూస్తే మీరు పెన్నా నది, మన బుచ్చి నుంచి ఏదైతే అన్ని ప్రాంతాల ప్రజలు తీర ప్రాంతాలు అంటున్నారు, ఏదైతే సోమశిల ఇప్పటికే ఎక్కువగా ఇన్ఫ్లో వస్తూ ఉంది, 40 టీఎంసీల వరకు కూడా విడుదల చేస్తామంటున్నారు. ఏంటి ఈ పెన్నా పరివాహక ప్రాంతాల్లో గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ వాసులు. సో మీరేమంటారు, వాళ్ళందరికీ ఎలా అప్రమత్తం చేస్తున్నారు? ఆల్రెడీ మేము 1 వీక్ బ్యాక్ నుంచి అనేది తహసీల్దార్స్ ద్వారా టామ్స్ అనేది ఏర్పాటు చేశాము. న్యూస్ పేపర్లో ఎలానో రెగ్యులర్గా మేము పోస్ట్ చేస్తూ ఉన్నాము, ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాం. అదే కాకుండా మనకి శాండ్ బ్యాగ్స్, వుడెన్ స్టిక్స్ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అనమాట. ఎందుకంటే ఆనకట్ టైప్లో కొంచెం సేఫ్టీ మెకానిజం, రెట్రోఫిట్టింగ్ మెషర్స్ అంటూ ఉంటాం అనమాట, ఇది టెక్నికల్ టర్మ్స్లో. వీటి వల్ల ఏంటంటే ఏదన్నా సరే వర్షపాతం ఎక్కువ పెన్నా నదిలో వస్తున్నప్పుడు అది మనకి బ్యాంక్స్ ఆఫ్ ది రివర్కి ఎక్కువ అవ్వకుండా మనకి అరికట్టడానికి ఇలాంటి మెకానిజం. సో మా వంతు కృషి అంతా తప్పకుండా చేస్తున్నాం. కానీ మేము కోరుకునేది ఈ మాధ్యమం ద్వారా ప్రజలకి ఏంటంటే, ఎంతైనా సరే ఇవాళ ఎలా అయితే పాఠశాలకి సెలవులు ఇచ్చారో ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇష్యూని మీరు అర్థం చేసుకొని మ్యాక్సిమం ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి. 2 రోజులు 3 రోజులు బయటకు వెళ్ళకపోతే ఏం కాదు, బయట సందర్శించుకోకపోతే, మైపాడు బీచ్ని సందర్శించుకోకపోతే ఏం కాదు. జస్ట్ మీరు సురక్షితంగా ఉండాలి, ప్రతి ప్రాణం ఎంతో విలువైనది అనే ఉద్దేశంతోనే కోరుకున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే అధికారులు అయితే ఎప్పటికెప్పుడు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే సోమశిల జలాశయం అయ్యుండొచ్చు, కండలేరు, తెలుగుగంగ జలాశయాలు భారీ స్థాయిలో కూడా నీళ్లు చేరిపోయాయి. అయితే రానున్నటువంటి మరో 4-5 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో కూడా తీరం దాటేటువంటి అవకాశం నెల్లూరులోనే ఉంది. సో ఇక్కడ నెల్లూరుకి సంబంధించి భారీ రెయిన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం చెప్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.